నమస్కారం. ఎస్సీఎన్ వార్తలకు స్వాగతం. నిర్మల్ నియోజకవర్గ ప్రజలకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. దీపావళి పండగ పురస్కరించుకుని నిర్మల్ మార్కెట్ ప్రాంతం కొనుగోలుదారులతో కిటకిటలాడిపోయింది. ఉదయం నుండే లక్ష్మీ పూజకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసేందుకు మార్కెట్కు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పలు మార్కెట్ ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. సాయంత్రం పూజకు కావాల్సిన వస్తువులను పెద్ద సంఖ్యలో ప్రజలు కొనుగోలు చేశారు. ప్రతి ఏటా దీపావళి వేడుకలను ఇక్కడి ప్రాంతంలో జరుపుకోవడం, అంగరంగ వైభవంగా జరుపుకోవడం చూస్తూనే ఉంటాం. ఈ ఏటా మరింత సంబరంగా జరుపుకునేందుకు పలు వ్యాపార సముదాయాలతో పాటు చిన్న చిన్న వ్యాపారస్తులు సైతం పెద్ద ఎత్తున పండుగను జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని గోండు కులస్తులు నిర్వహించే దండారి వేడుకలకు రాష్ట్ర మాజీ మంత్రి అల్లోలి వీరకరెడ్డి హాజరయ్యారు. మామిడ మండలంలోని వాస్తాపూర్ గ్రామంలో జరిగిన ఈ వేడుకలకు ఆయన పాల్గొనగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఐకేఆర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని గోండు తెగవారు తమ సాంప్రదాయ పండుగ దండారిని ఎంతో ఉత్సాహంతో ఆచార విశ్వాసాలతో నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. గుస్సాడి నృత్యాలు, గుస్సాడి వేషధారణతో ఉన్న యువకులు పల్లె వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామ్దాస్, ఐటీడీఏ డైరెక్టర్ సీతారాం, భాస్కర్, సిడం గంగారాం, సంతోష్, నర్సయ్య, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీపావళి పండుగ వచ్చిందంటే మన గిరిజనులకు సాంప్రదాయబద్ధంగా ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళి ఈ విధంగా మంచి కుసాడి నృత్యాలతోని మంచి అలంకరణతో అందరూ సంతోషము 8 రోజుల వరకు ఈ విధంగా సంతోషం వ్యక్తం చేసుకుంటూ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తుంటారు.
మరి దీపావళి సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు. ఈ గుసాడి కనకరాజు మార్లవాయి తెలుసుగా మీ అందరికి, ఐమన్ డ్రాప్ ఉన్నటువంటి మార్లవాయి అక్కడ కనకరాజు పద్మశ్రీ అవార్డు వచ్చింది. భారతదేశంలో కాదు ప్రపంచంలో ఈ గుసాడి డ్యాన్స్ అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది, మనకు ప్రత్యేకత ఉంది. కాబట్టి ఈ వాస్తాపూర్ రావాలంటే ఒకప్పుడు ఒక యజ్ఞం చేసినట్టు, ఒక మనిషి జ్వరం వచ్చింది ఇంకో రకంగా ఇబ్బంది అయిందంటే దవాఖాన కొట్టవాలంటే అక్కడెక్కడో బోరిగాం పోయి బోరిగాంకి వెళ్ళి వాడికి పోయి అటు పోవచ్చు. మరి నిజంగా కూడా మన దగ్గర నిర్మల్ ఈ యొక్క నియోజకవర్గంలో 100% ఉన్నటువంటి గిరిజనులు, ఆదివాసులు, వాస్తాపూర్, రాంపూర్ మీరు ఈ వారం రోజులు మంచి దీపావళి సందర్భంగా ఇప్పుడు సంతోషం వ్యక్తం చేసుకోవాలి. దీపావళి అంటేనే అప్పుడు ఉన్నటువంటి కాలంలో ఒక క్రూరుడు రాక్షసుడు ఉండేవాడు, నరకాసురుడు అని. ఆ నరకాసురుడు ప్రజలందరినీ హింసిస్తుండే, బాధ పెడుతుండే. ఆ నరకాసురుడిని చంపినటువంటి రోజే దీపావళి. అందరూ సంతోషంగా దీపావళి పండుగ ఇళ్లలో దీపాలు ముట్టించుకొని పటాకులు కాల్చి ఈ విధంగా ముసాడీలతో వివిధ రకాలుగా సంబరాలు చేసుకొని ఇంట్లో అందరూ కూడా దీపాలు ముట్టించుకుంటాం. ఇవాళ రాత్రికి రేపు ఈ ప్రకృతి మనం కాపాడుకోవాలి. అడవులు ఉంటేనే మన అందరికి కూడా ఒక మంచి వాతావరణం ఉంటుంది. వర్షాలు సరిగా పడతాయి, చలికాలం చలి ఉంటది, ఎండాకాలం ఎంత ఎండాలో గంతే ఉంటది. అడవులు కొట్టేస్తే మనకు చాలా ప్రమాదకరం ఉంటుంది, వర్షాలు పడాయి. భారతదేశంలో మన హిందూ సాంప్రదాయం చెట్టుకు, పుట్టకు, పండ్లకు ప్రతి దానికి మనం ముక్తం. అదే గొప్పతనం కాబట్టి మనకు ఆ చెట్ల వల్లనే మనకు మంచి చీకటిని తొలగించి జీవితంలో వెలుగు నింపే దీపావళి వేడుకలకు నిర్మల్ సిద్ధమైంది. నిర్మల్ పట్టణంలోని పలు వ్యాపార సముదాయాలు గత 3 రోజుల నుండి విద్యుత్ దీపాలతో తమ వ్యాపార సముదాయాలను శోభాయమానంగా అలంకరించారు. అలాగే పట్టణంలో ప్రధాన కూడల్లో ప్రమిదలతో పాటు వివిధ రూపాల్లో తయారు చేసిన ఎలక్ట్రిక్ ప్రమిదలు సైతం విక్రయిస్తుండటంతో పట్టణంలో ప్రధాన వ్యాపార కేంద్రాలు క్రయ విక్రయాలతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా దీపావళి లక్ష్మీ అమ్మవారిని పూజించడం మన సాంప్రదాయం. దీనికోసం పలు పూజా సామగ్రి దుకాణాలు సైతం కొనుగోలుతో నిండిపోయాయి. గుమ్మడికాయలు, బంతి పువ్వులు, వివిధ రకాల పండ్లు ఇలా అమ్మవారికి ఇష్టమైన వాటిని కొనుగోలు చేస్తున్నారు. దీపావళి అంటేనే పటాకుల పండుగ జరుపుకుంటారు. దీనికోసం నిర్మల్లో ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేశారు. శనివారం ప్రారంభమైన ఈ స్టాళ్లు మంగళవారం కొనసాగనున్నాయి. వివిధ రకాల పటాకులను ఈ స్టాల్లో విక్రయిస్తుండటంతో నిర్మల్ పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పండుగ చేద్దాం దీపాల కాంతుల్లో, మస్తుగా చిందులు వేద్దాం ఆడే పాడే, మనమాడే పాడే, ఇక ఆడే పాడే.
ఐశ్వర్యాల కాంతులు నింపే పండగ వచ్చిందే మెరుపుల జల్లే నేలను తాకే దీపావళి ఎటు చూసిన ప్రజల రాకపోలతో నిర్మల్ బస్టాండ్, పాత బస్టాండ్, నారాయణ రెడ్డి మార్కెట్ తదితర ప్రాంతాలు జనాలతో కిక్కిరిసిపోవడంతో పండగ వాతావరణం నెలకొంది. సోమవారం సాయంత్రం వివిధ దుకాణ సముదాయాలతో పాటు వ్యాపార కేంద్రాలు లక్ష్మీ పూజలు నిర్వహించేందుకు దుకాణాలు, వ్యాపార కేంద్రాలను ఆదివారం శుభ్రం చేసుకుని పండుగ జరిపేందుకు సిద్ధమవుతున్నారు. దీపావళి పండగ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రజలకు, అధికారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి విజయం సాధించిన ప్రతీకగా దీపావళి జరుపుకుంటామని, ప్రతి ఇంటిలో ఆనందం, వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, సమృద్ధి కలగాలని కోరుకుంటూ టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రజాసేవతో ప్రజల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నట్లయితే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర మాజీ మంత్రి అల్లోలి రెడ్డి పేర్కొన్నారు. సోన్ మండలంలోని సాగర గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ సిరిగిరి వెంకట నరసయ్య కుమారుడు సిరిగిరి ఆర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ప్రజాసేవ చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. ప్రజల్లో మంచి గుర్తింపు పొందడం ద్వారా ప్రజా విశ్వాసాన్ని చూరగొంటామన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎస్ చైర్మన్ రమణారెడ్డి, మాజీ మండల అధ్యక్షులు మొయినుద్దీన్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, రితేష్, శ్రీనివాస్ గౌడ్, శ్రీధర్, భాస్కర్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. చెన్నపల్లికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. నిర్మల్ జిల్లా ప్రజలకు ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అంధకారాన్ని జయించి వెలుగును ఆహ్వానించే పండుగ దీపావళిని ప్రతి ఇంట్లో వెలుగు, సంతోషం, శాంతి నింపాలని ఆకాంక్షించారు. దీపావళి సంబరాల్లో భాగంగా చిన్నారులు టపాసులు కాల్చే విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆధ్యాత్మిక చింతనతో పాటు ప్రజాసేవ లక్ష్యంగా సత్య సాయిబాబా సేవా సమితి సభ్యులు చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సత్య సాయిబాబా సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న అన్నప్రసాద కార్యక్రమం 8 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత 8 సంవత్సరాలుగా సత్యసాయిబాబా సేవా సమితి నిర్వాహకులు నిర్మల్లో అనాథులకు అన్నప్రసాదాన్ని అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
గత 8 సంవత్సరాల నుండి నిర్విఘ్నంగా అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు ఈ హాస్పిటల్లో వచ్చిన వారికి నిర్వహించడం జరుగుతుంది. మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఎక్కడైతే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుందో అక్కడ సంపూర్ణంగా భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి భీమ్ సింగ్ గారి ఆధ్వర్యంలో మరి గత 8 సంవత్సరాల నుంచి కొనసాగించడం వారిని అభినందిస్తూ మరి దీనికి భక్తులు కూడా వారి పుట్టినరోజు కానివ్వండి, వివాహోత్సవ సందర్భంగా కానివ్వండి, ఇంకా ఇంటిలో ఎటువంటి కార్యక్రమాలు జరిగినా మరి ఇలాంటి అన్నదాన కార్యక్రమంలో మనం అందరం పాల్గొని మన సహాయ సహకారాలు అందిస్తే ఆ భగవంతుడు మనల్ని ఎప్పుడు ఇళ్ళవేళ్ళ ఆశీర్వదిస్తూ భగవంతుని కృప వల్ల మన దాతల వల్ల నిర్విఘ్నంగా క్లియర్గా 65 డేస్ సంవత్సరం నడుస్తుంది. ఎక్కడ కూడా స్టాప్ నడుస్తుంది. ఇది స్వామి 100 బర్త్డే కాబట్టి ఇంకా మేము సేవలను ఉచితంగా చేయాలనుకుంటున్నాం. దాదాపు 40 కేజీలు ఈసారి బెడ్షీట్లు కానీ ప్లస్ సారీస్ కానీ పంచాల టికెట్ చేసాం. అదేవిధంగా మన నిర్మల్ పాఠకాలని నిరుపేద ఆదివాసీ గూడాలలో మెడికల్ క్యాంప్ ట్రస్ట్ నిర్వహించాలని అర్థం చేశాం. కాబట్టి ఇవన్నీ కూడా సాధ్యమయ్యేది మీ ఆశీర్వాదంతో. మీరు ఎల్లప్పుడూ కూడా మాకు ఆశీర్వాదం ఇస్తూ మమ్మల్ని అనుభవిస్తూ మాకు ఇంతవరకు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.